ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. కష్టపడి చదివింది, కోట్లాది మంది కలలు కనే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించింది. స్టేట్ టాపర్గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది కూడా. బట్ అంతలోనే బుద్ధి గడ్డి తిన్నట్టుంది. అధికారం చేతికొచ్చి 6 నెలలు కూడా గడవక ముందే ఏకంగా ఏసీబీకే చెక్కింది. రాజస్థాన్ స్టేట్ టాపర్ కాజల్ మీనా ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోందని కూడా మనం చెప్పుకోవచ్చు. చదువులో ఆమెకు ఎదురే లేదు, ర్యాంకుల వేటలో ఆమెను కొట్టేటోళ్లే లేరు. కానీ సంపాదనలో కూడా అదే వేగం చూపించాలనుకుంది ఆ మహిళా అధికారిని. ఎస్డీఎం స్థాయి ఉద్యోగాన్ని సంపాదించిన ఆమె కేవలం 60,000 రూపాయల కోసం తన కెరియర్ను తాకట్టు పెట్టడం విస్మయానికి గురి చేస్తోందని కూడా మనం చెప్పుకోవచ్చు. 2024లో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది ఈ కాజల్ మీనా. గ్రూప్ 1 స్టేట్ టాపర్గా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంది కూడా ఆమె ప్రతిభకు తగ్గట్టే ప్రభుత్వం నేరుగా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ హోదానైతే ఆమె కట్టబెట్టడం జరిగింది. ట్రైనింగ్ ముగించుకొని సరిగ్గా 6 నెలల క్రితమే విధుల్లో చేరడం జరిగింది. ఎంతో నిజాయితీగా పనిచేస్తుందని అంతా భావిస్తున్న తరుణంలోనే అసలు రంగు బయటపడింది. ఓ భూమికి సంబంధించిన డిగ్రీ జారీ చేసే విషయంలో ఒక బాధితుడిని వేధించడం మొదలుపెట్టింది. చట్ట ప్రకారం జరగాల్సిన పని కోసం ఏకంగా 60,000 రూపాయలు లంచంగా డిమాండ్ చేసింది ఈ మీనా. అధికారిని వేధింపులు భరించలేక సదరు బాధితుడు ఉన్నాడు కదా, ఆ బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించడం జరిగింది. పక్కా ప్లాన్ వేసిన అధికారులు రసాయనాలు పూసిన నోట్లను బాధితుడికిచ్చి పంపించారు. కాజల్ మీనా ఆ డబ్బును అందుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. స్టేట్ టాపర్గా గర్వపడాల్సిన కెరియర్ను కేవలం కొన్ని వేల రూపాయల కోసం గంగలో కలిపేసుకుంది ఈ యువ అధికారి. అయితే ఈ అరెస్ట్ ఇప్పుడు రాజస్థాన్లో పెద్ద చర్చకే దారితీసిందని చెప్పుకోవచ్చు. కొత్తగా చేరిన ఆఫీసర్ను వ్యవస్థలోని పాత నేరస్తులే బలిపశువును చేశారా, లేక మొదటి నుంచి ఆమె బుద్ధి ఇలాగే ఉందా అనే అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతూ ఉన్నాయి. కారణం ఏదైనా కావచ్చు, లంచం తీసుకోవడం చట్టరీత్యా నేరం కదా, అది టాపర్ చేసినా మరొకరు చేసినా శిక్ష తప్పదు అని ఏసీబీ అధికారులు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాల్సిన యువ ఆఫీసర్ నేడు అవినీతి ఊబిలో కూరుకుపోవడంపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి.